అటువంటి విషయాలు నా నుండే తెలుస్తుంది. అలాగే నేను ఎన్నో విషయాల్ని నేను నా యూట్యూబ్ ఛానల్‌తోనే చెప్తాను. వేరే ఏ ఛానల్ రాలేదు, నా దగ్గరికి ఏ ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేయడం లేదు అనంటే, అది నా లాస్ కాదది. ఆ ఛానల్ వాళ్ళ లాస్ అది. అది కాదది. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆ ఎగ్జాంపుల్‌తో చాలా అర్థమవుతది. ఒక దగ్గరికి కొంతమంది వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే అక్కడ అన్ని రాళ్ళుంటాయి. అదే రాళ్ళలో ఒక రాయి మాత్రము కొంచెం మెరుస్తూ ఉంటది. మెరుస్తూ ఉంటే దాన్ని చూసారు. ఇది కూడా అన్నిలాంటి రాళ్ళే రాయే అని చెప్పేసి అలా వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతారు. ఒక 10,00,000 కాదు 10,00,00,000 మంది వెళ్ళిపోతారు అలాగే చూసి. ఎవ్వరు గూడా దాన్ని పట్టించుకోరు. కానీ ఒకానొక వ్యక్తి వచ్చి చూస్తూ ఇది మామూలు రాయి కాదు. ఇది దీని విలువ కొన్ని వేల కోట్లుంటది అని చెప్పి అన్నాడనుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ సేయింగ్ దిస్. అది కొన్ని వేల కోట్లండి. ఇంతలో కూడా ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు. అదేంటి సార్ మీరు వేల కోట్లు అంటున్నారు. మరి ఇంతమంది చూసి ఇన్ని కోట్ల మంది చూసి అది వదిలిపెట్టి వెళ్ళిపోయారు గదా! మరి మీరేమో అలా అంటున్నారంటే అతనంటాడు వాళ్ళందరూ అలా ఎందుకు వెళ్ళిపోయారంటే దీన్ని కూడా రాయనే అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకి దీని వాల్యూ తెలియదు. దీని వాల్యూ నాకు తెలుసు. అంటే ఇక్కడ అది ఉంది గదా! అని చెప్పి ఆ వాల్యూ ఏదైతే డైమండ్ వాల్యూ ఉందో వాల్యుబుల్ డైమండ్ ఏదైతే ఉందో ఒక వాల్యుబుల్ థింగ్ ఏదైనా తీసుకోండి. దాని వాల్యూ అందరికీ తెలియాలని రూల్ లేదు. విషయం ఏంటి అంటే ఆ 10,00,00,000 మంది చూసి వెళ్ళిపోయారు చూడండి. 10,00,00,000 మంది చూసి వెళ్ళిపోయారు. ఈ డైమండ్‌ని వదిలి వెళ్ళిపోయాము అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తది. అయ్యో! అది నేను వదిలిపెట్టింది డైమండా అని చెప్పి అనుకుంటారు. 10,00,00,000 మంది ఫీల్ అవుతారే గానీ డైమండ్ ఫీల్ అవ్వదు. డైమండ్ ఎందుకు ఫీల్ అవుతదండి? 10,00,00,000 మంది దాన్ని లెక్క చేసినా, చేయకపోయినా డైమండ్ డైమండే. అయితే అలా ఉంటుందనమాట. నా నుండి ఎన్నో విషయాలున్నాయి. అవన్నీ గూడా నేను నా ఛానల్ ద్వారానే షేర్ చేసుకుంటాను. ఓకేనా? మీకు తెలుస్తుంది. అండ్ ఓకే. నా యూట్యూబ్ ఛానల్ వల్ల క్లాసెస్‌లు కూడా మనం చేయొచ్చు. 1 మంత్ నా గైడెన్స్ అవసరం 1 మంత్ గైడెన్స్ సేమ్ బుక్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకోండి. కంపల్సరీగా హ్యాపీగా సాటిస్ఫై అవుతారు. అండ్ అగైన్ ఈ 1 డే, 2 డేస్‌లో నేర్పిస్తాం, 10 డేస్‌లో నేర్పిస్తాము. ఇవన్నీ రాంగ్ అండి. అది కరెక్ట్ కాదు. లాంగ్వేజ్ డెవలప్ అవ్వాలంటే 3-6 మంత్స్ ఉండాలి. నా బుక్ గైడెన్స్ తీసుకున్న, నా క్లాసెస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన అది కూడా మీకు కంపల్సరీగా 3-6 మంత్స్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. దట్ టూ 5-6 అవర్స్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. చేస్తే అప్పుడు మనకు లాంగ్వేజ్‌లో చేంజెస్ వస్తాయి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మనమైతే ఇంకొక 4-5 డేస్ అంతే అది. మంచి రోజు చూసి స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ టైమ్. బాయ్.